క్లియరెన్స్ ఇస్తాను, టాప్ సీక్రెట్ చెప్తాను. చూడండి, మనం ఒక చార్ట్ తీసుకుందాం. ట్రేడింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి నెక్స్ట్ ట్రేడింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక స్టాక్ తీసుకుందాం. మీకు చార్ట్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఒక స్టాక్లో మనం ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఒక 50 షేర్స్ 100 షేర్స్ కొని మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. కానీ మీకు తెలియని ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చెప్తాను మీకు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఒక చార్ట్ మనం తీసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ ఒక చార్ట్ తీసుకున్నాను. మీకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మనం చార్ట్ ఎలా ఓపెన్ చేసాం కదా, యాక్చువల్గా మనం అనుకుంటాం ఒక షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకు తెలిసింది ఏంటి, ఒక 10 షేర్స్ 20 షేర్స్ 50 షేర్స్ మనం బై చేస్తాం. అవునా? కొన్ని షేర్స్ ఒక 100 షేర్స్ మనం ఒక కంపెనీలో కొనుక్కుంటాం. సో ఈ చార్టు ఇప్పుడు మీరు చూసే కంపెనీ చార్ట్ ప్రైస్ అనేది మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూసారనుకో చార్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక 50 షేర్స్ 100 షేర్స్ మీరు తీసుకున్నారు. సో ఇక్కడ ఏం చేస్తారు, మీరు మామూలుగా చూసారు, ఇక్కడ ఒక 100 షేర్స్ బై చేశారు. ఇక్కడ నుంచి హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో కన్సల్టేషన్ అవుతుంది. సో మీరు ఇక్కడ బై చేశారు ఎంత, 1347 దగ్గర, ఈ ప్రైస్ దగ్గర మీరు బై చేశారు. సో మనకిప్పుడు స్టాక్ అనేది 1467 వరకు వెళ్ళింది. మనకిప్పుడు ఇక్కడ మనం బై చేసాం కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మీరు కన్సల్టేషన్ అవుతుంది, చార్ట్ పైకి అయినా వెళ్ళొచ్చు, డౌన్ అయినా వెళ్ళొచ్చు, మీకు అనాలిసిస్ని బట్టి ఉంటుంది. సో మీరు ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది, ఇక్కడ మీరు షేర్స్ అనేవి సెల్ చేస్తారు, అమ్మేస్తే మీకు ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇంతవరకు మీకు తెలుసు. కానీ ఇంకోటి చెప్తాను, జస్ట్ మీరు స్టాక్ చాలా రోజులు చూడట్లేదు, ఒకసారి చూద్దాం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని చెప్పి స్టాక్ ఓపెన్ చేసి, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు చూసేటప్పుడు చార్ట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, లోయర్లో హైయర్లో ఒక చార్ట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, అరే ఇక్కడి నుంచి చార్ట్ పడిపోతుంది, దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లాస్ వస్తుంది అని మీరు అనుకుంటారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేసినప్పుడు ఒక చార్ట్ డౌన్ ట్రెండ్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి, షేర్స్ అనేవి 50 షేర్స్ 100 షేర్స్ మీరు కొనడం కాదు, అమ్మేయాలి. ఒక 50 షేర్స్ మీరు ఫస్ట్ కొన్ని పెట్టుకుంటే అది అమ్ముతారు. అలా కాదు, మీరు ఇప్పుడే స్టార్టింగ్ మార్కెట్కి వచ్చారు, గ్రాఫ్ అనేది డౌన్లో వెళ్తుంది, మీరు కొంచెం ఫస్ట్ సెల్ చేయొచ్చు. ఒక 50-100 షేర్స్ సెల్ చేయొచ్చు. సెల్ చేసి గ్రాఫ్ డౌన్ అయిన తర్వాత ఈ ప్రైజ్ లెవెల్లో మీరు ఒకవేళ సెల్ చేస్తే 1435 దగ్గర మీరు జస్ట్ 1400 వరకు ఉంచుకోవచ్చు. లేకపోతే మీరు గ్రాఫ్ అనాలిసిస్ చేసేదాన్ని బట్టి 1325 ఎంతైనా ఉంచుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ సెల్ చేసారు చూడు, మీరు సెల్ చేస్తే ఇక్కడ నుంచి గ్రాఫ్ అనేది డౌన్ అయితే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు 50 షేర్స్ సెల్ చేశారు కదా, అవి మళ్ళీ బై చేస్తారు. బై చేస్తే మీరు ఇక్కడ బై చేసే వరకు ఇక్కడ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందని తీసుకోవచ్చు. ఓకే, ఇది మెయిన్. ఓకే, స్టాక్ మార్కెట్లో 2 విధాలుగా చేయొచ్చు. సబ్స్క్రైబ్.